ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. కష్టకాలములు నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. నా వెంటే నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. నా వెంటే నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. భక్తిహీనులు నాపై పొర్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. భక్తిహీనులు నాపై పొర్లి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. నా వెంటే నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. నా వెంటే నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసే నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని ఉన్నతమైనటువంటి కృపచేత దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి శాంతిని సమాధానాన్ని మీకు అనుగ్రహించాలని
మనస్ఫూర్తిగా మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. మరి ఎక్కడ చూసినా కూడా ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావం మనుషుల మీద ఎంతగానో ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి దీని ప్రభావం నుంచి మనుషులు విడిపించబడాలని, మీ అందరికీ క్షేమం భద్రత కలగాలని ఆ ప్రభువుని ఎంతగానో మేము ప్రార్థిస్తున్నాం. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి విషయాలు కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ అనేది దేవుడు మనకి ఎలా అనుగ్రహిస్తాడు? అపొస్తలుడైనటువంటి పేతురు మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట ఏంటంటే, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. చూడండి, పరిశుద్ధాత్మ అనేది ఎవరికి ఇవ్వబడుతుందంటే, ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుతారో వారికి ఈ పరిశుద్ధాత్మ అనే వరం ఇవ్వబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వరం దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు? మనుషులందరూ కూడా సర్వసత్యంలో నడవాలనేది దేవుని యొక్క ఉన్నత సంకల్పం. యేసు ప్రభు చెప్పారు, నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, కనుక నేను వెళ్ళడం ఎంతో మంచిది. ఎందుకనంటే నేను వెళితే మీకు దేవుడు ఆదరణకర్తను పంపిస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని ప్రభువే స్పష్టంగా చెప్పారు. మనలను సర్వసత్యంలోనికి నడిపించగలిగినటువంటి శక్తి పరిశుద్ధాత్మకు మాత్రమే ఉంది. కనుక పరిశుద్ధాత్మ పొందినటువంటి మనందరం సర్వసత్యంలోనికి నడిపించబడతాం. ఒకటి, పరిశుద్ధాత్మ అనేది దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే, పరిశుద్ధాత్మని దేవుడు విధేయులైన వారికి ఇస్తాడు. 5వ అధ్యాయం 32వ వచనం చూడండి, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అని స్పష్టంగా రాశాడు. అంటే పరిశుద్ధాత్మని దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే, ఆయనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ పొందాలి అని అంటే విధేయులై ఉండాలి. కనుక యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మనలో ఉన్నటువంటి అవిధేయతలన్నింటినీ కూడా ఒప్పుకొని ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందాలి అని అంటే ఏమి చేయాలి? అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం, పరిశుద్ధాత్మను పొందాలంటే అక్కడ స్పష్టంగా రాశాడు, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. ఈ వాక్యాన్ని మీరు పరిశీలిస్తే, ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మను పొందిన రాసు. ఈ దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మను గురించి రాస్తున్నమాట అంటే, ప్రార్థించిన ప్రతి వారికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఈ పరిశుద్ధాత్మని నువ్వు పొందుకోవడానికి ఆశ కలిగి ఉంటే నువ్వు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ప్రార్థించు, ప్రభువా నన్ను పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి అని మనం ప్రార్థించినప్పుడు ప్రభు మనలను పరిశుద్ధాత్మతో నింపుతాడు. 3వదిగా, ఈ పరిశుద్ధాత్మ ఏమేమి క్రియలను చేస్తాడు? పరిశుద్ధాత్ముడు ఏ క్రియలు చేస్తాడు? మొదటిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు, గనుక మీరు యెరూషలేమును యోదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైనది. ఒకటి, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుతామని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. శక్తిని పొందాలి అనంటే పరిశుద్ధాత్మను అనుభవించాలి. శక్తి అనంటే శరీర సంబంధమైన శక్తి కాదండి, ఇది ఆత్మ సంబంధమైన శక్తి. అంటే నీలో ఉన్న శరీర క్రియలను జయించగలిగేటువంటి శక్తి, దేవుని మహిమను అనుభవించే శక్తి.
దేవుని ప్రత్యక్షతలను చూడడానికి కావలసిన శక్తి, దేవునితో ముఖాముఖి నడవడానికి కావలసిన శక్తి, దేవుని వద్దకు అనేకమైన ఆత్మలను సంపాదించుటకు శక్తి, దేవుని కార్యాలను చేయడానికి శక్తి, దేవుని కార్యాలను చూడడానికి శక్తి. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మీరు పొందుతారో దేవుని శక్తి చేత నింపబడతారని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కనుక మొదటి విషయం మీరు గుర్తుపెట్టుకోనండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మీరు పొందారో మీరందరూ కూడా శక్తి చేత నింపబడతారు. కనుక ప్రతివారు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మీ జీవితాలలో ప్రయత్నం చేయండి. మీరు అపవాదిని ఎదిరించడానికి, లోకాన్ని జయించడానికి, శాపాన్ని జయించడానికి, మరణాన్ని జయించడానికి శక్తి గలవారగినట్లుగా పరిశుద్ధాత్మను మీరు పొందుకొని శక్తిని అనుభవించాలి. రెండవదిగా మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు, ఈమె గర్భము ధరించున్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే ఏ పురుషుని ప్రమేయం లేకుండా సృష్టిలో మొట్టమొదటిగా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా చేసిన అద్భుతమైన దైవకార్యం. మరి ఒక కన్యక గర్భాన అద్భుతంగా ఈ సృష్టిని మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్తని దేవుడు ఈ భూలోకంలో ఆ గర్భం ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ఇది ఎంతో అద్భుతం కదా. ఇలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పరిశుద్ధాత్ముడు ఎన్నో చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనుషుల పక్షాన నిలబడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి వారికి కావలసినటువంటి అద్భుతాలు ఎన్నో దేవుడు చేయడానికి సమర్థం. కనుక పరిశుద్ధాత్మను పొందడానికి ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయించేటువంటి శక్తి పరిశుద్ధాత్మకు ఉంది. కనుక పరిశుద్ధాత్మను మీరు పొందినప్పుడు మీరు శక్తి చేత నింపబడ్డమే కాదు, అద్భుత కార్యాలను కూడా మీరు చూస్తారు, అద్భుత కార్యాలను కూడా చేస్తారు. అద్భుత కార్యాలు చేసి చూసేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మరి ఆ శక్తిని మీకు కూడా అనుగ్రహిస్తాడు. కనుక మూడో విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మూడవది మార్కు సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మరి అనేక సార్లు మనం లోకస్తుల యొక్క మాటలకి పట్టబడతాం. అనేక సందర్భాలలో మనం సమస్యల్లో చిక్కుబడతాం. ఈ మాటలను బట్టి కానీ, క్రియను బట్టి కానీ నువ్వు సమస్యలో చిక్కుకున్నప్పుడు వీటి నుంచి విడిపించగలిగిన శక్తి యేసయ్యకి మాత్రమే ఉంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిపించడానికి సమర్థుడు. మూడవదిగా మీరు గమనిస్తే, సమస్యల నుంచి దేవుడు పరిష్కారం ఇస్తాడు. ఎలాగంటే, మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు. అంటే మీరు ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళడం వల్ల మీకు ఏ మాత్రం ఉపయోగం లేదు. మీరు ముందుగా ప్లాన్ చేసుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు తానే మీకు దగ్గరుండి అన్ని విషయాలను చక్కగా ప్రేరేపించి నడిపిస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మతో మీరు సహవాసం చేయండి, పరిశుద్ధాత్మను పొందుకోనండి. పరిశుద్ధాత్మ ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. చాలామంది వారి జీవితాలలో చూడకూడనివి చూసి, చేయకూడనివి చేసి పరిశుద్ధాత్మ దూరం అయిపోతాం. మీరు పరిశుద్ధాత్మను పొందాలి అని అంటే పరిశుద్ధులుగా జీవించాలి. ఈ పరిశుద్ధత మీ జీవితంలో పరిశుద్ధాత్మను కలిగి జీవించేదిగా చేస్తుంది. కనుక పరిశుద్ధాత్మను పొందిన వారు సమస్యల నుంచి సంపూర్ణంగా విడుదల పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాలుగవదిగా మనం గమనించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 26వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి సోమయోను అనేటువంటి ఒక
ప్రవక్త గురించి దేవుడు ముందుగానే బయలుపరిచాడు. ఆ ప్రవక్త గురించి ప్రభు ఏం చెప్పారంటే, ఇదిగో నేను నా కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించినప్పుడు నీవు ఆ శిశువును చూడకుండా చనిపోవు, ఆ శిశువుని చూసిన తర్వాతే నువ్వు చనిపోతావు అని ప్రభు స్పష్టంగా మాట్లాడారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అతనికి చెప్పినటువంటి ఆ ప్రవచనం ఇప్పుడు దేవుడు సంపూర్ణంగా నెరవేర్చారు. ఎలాగంటే, తన తల్లిదండ్రులు, యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు ధర్మశాస్త్ర ప్రకారం యేసు ప్రభువుని మరి ఆ యెరూషలేమునకు తీసుకుని వచ్చినప్పుడు ఇక్కడ సిమియోను అనేటువంటి ప్రవక్త మరి ఈ యేసు ప్రభువుని ఎత్తుకొని చెప్పినటువంటి మాటలు ఏంటంటే, చూడండి దేవుని యొక్క వాక్యం లూకా సువార్త 2వ అధ్యాయము 26వ. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత మరి బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మను చూడకుండా అతడు మరణించడు అని స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్పబడి ఉంది. అప్పుడు అతడు దేవాలయంలోనికి వచ్చి యేసుక్రీస్తుని తన చేతులలోనికి ఎత్తుకొని దేవుని స్తుతించుచు మాట్లాడినటువంటి మాటలేంటంటే, నాదా, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచినటువంటి నీ రక్షణను నేను కన్నులారా చూశాను ప్రభా అని అతను దేవుని గురించినటువంటి విషయాలు స్పష్టంగా మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ శిశువుని ఎత్తుకొని ఈ మాటలు చెప్పాడో వెంటనే వారి తల్లిదండ్రులకి చాలా ఆశ్చర్యం వేసింది. అరే, చిన్న బాలుడిని పట్టుకొని ఇటువంటి మాటలు చెప్తున్నారేనా? ఇదిగో ఇతను రక్షణను కన్నులారా చూశానని చెప్తున్నాడు. ఇది ఎంత గొప్ప కార్యం! పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయేటువంటి సంగతిని ముందుగానే బయలుపరిచాడు. ఇదిగో ఇక నాకు నా జీవితం ఇక ముగించబడుతుంది. అతనికి అర్థమైంది. వెంటనే ఆ శిశువుతో చెప్పు, నేను నిన్ను చూసిన తర్వాతే మరణిస్తాను ప్రభా అని ప్రభు నాతో చెప్పినటువంటి సంగతి నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఆ సంగతి జరిగింది. 4వది ఏంటంటే, దేవుడు బయలుపరుస్తాడు. 5వదిగా మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యములే 22వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినట్లయితే, వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు అన్య భాషలు మాట్లాడారు. 5వదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడితే దేవుడు అన్య భాషలు మాట్లాడేటువంటి శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. కనుక నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవునితో నీవు భాషలతో మాట్లాడగలిగిన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే అన్య భాషలతో కూడా మాట్లాడగలిగినటువంటి శక్తిని దేవుడు నీకు కలిగజేస్తాడు. ఇది 5వ విషయం. 6వ విషయాన్ని మనం గమనించినప్పుడు అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావో అప్పుడు నీకు ధైర్యాన్ని దేవుడు కలుగజేస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంతో నువ్వు బోధించగలవు. పేతురు యోహానులు శృంగార దేవాలయపు మెట్లు ఎక్కుతూ ఉన్నారు. ఆ మెట్లు ఎక్కేటప్పుడు కుంటి భిక్షకుడు ఏమైనా వెండి బంగారాలు ఏమైనా దొరుకుతాయేమో అని ఒక కుంటివాడైతే చూశాడు. కానీ మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ అంతకంటే శ్రేష్టమైన యేసయ్య నామమున లేచు. వాడు లేచి దిగ్గున నడిచాడు. ఇలాగ పేతురు యోహానులు అద్భుతాలు చేసుకుంటూ వెళ్తా ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానులు, పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా
ఈ పేతురుకి యోహానికి చెప్పినటువంటి విషయం ఏమని అంటున్నారు? ఇదిగో మీరు ఈ రోజు నుంచి మీరు యేసు నామాన అద్భుతాలు చేయడానికి వీల్లేదండి. ఎప్పుడైతే వాళ్ళు అలా చెప్పారో ఇప్పుడు పేతురు యోహానులు అక్కడ ఒక చోట కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నీ వాక్యాన్ని బోధించడానికి వీల్లేదని చెప్తున్నారు ప్రభువా. మా హృదయాల్లో పరిశుద్ధాత్మ అగ్ని మండుతుంది నాయన. ఈ మంట మాకు వాక్యాన్ని బోధించకుండా మేము ఎలా ఉండగలం ఈ మంటతో నాయన అని వారు ప్రార్థన చేస్తూ ఉండగానే అక్కడ భూమి కంపించింది. వారు పరిశుద్ధాత్మతో నింపబడిపోతే వారు ధైర్యం తెచ్చుకుని దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. దేవుని యొక్క మహిమ వారి మీదకి దిగి వచ్చేసింది. ఎంత అద్భుత కార్యం! పరిశుద్ధాత్మ దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుడు సంపూర్ణంగా నీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడు చూసారా? కనుక గమనించు, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకనే పరిశుద్ధాత్మతో నింపబడడానికి దావీదు ఒక అద్భుతమైన పని చేసేవాడు. అదేంటంటే చూడండి, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 3వ వచనం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. చూడండి, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనం దావీదు నాలుగుతో పాపము చేయకుండా ఉండడానికి, అతని నోటికి భక్తిహీనులు ఎదురైనప్పుడు చెక్క ఉంచుకోవడానికి, అతని హృదయం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి మంట పుడతా ఉంది. అతను ధ్యానించే కొలది కూడా అతని హృదయంలో మంట పుడతా ఉంది. నీ హృదయంలో మంట కలుగుతుందా? నీ హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? నీ హృదయంలో దేవుని కొరకు స్థానం ఉందా? నీ హృదయంలో పరిశుద్ధాత్మను కలిగి జీవించాలనే తృష్ణ ఉందా? పరిశుద్ధాత్మ కొరకు నువ్వు తపిస్తూ ఉన్నావా? నేను లోకంలో ఉన్న వస్తువులను కొనుక్కొని వాటిని అనుభవించాలి, లోకం కొరకు జీవించాలి, లోకంలో బ్రతకాలి అనే మనసు నీకుందా? ఏది నీ మనసులో ఉందో నీకు తెలుసు. కనుక యేసయ్య కావాలా? పరిశుద్ధాత్మను అనుభవించడానికి నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నువ్వు మంటతో నింపబడాలి. లేకపోతే నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు నువ్వు చూడలేవు, పరిశుద్ధాత్మను నువ్వు సంపూర్ణంగా పొందలేవు, పరిశుద్ధాత్మను నువ్వు అనుభవించలేవు. చూడండి, ఇవన్నీ చెయ్యకపోగా పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతావు, పరిశుద్ధాత్మను దూషిస్తావు. పరిశుద్ధాత్మ అంటే నీవు ఇష్టం లేకుండా జీవిస్తావు. పౌలు అన్నాడు కదా కొరింథీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధాత్మను దుఃఖపరచుడి అంటే. పరిశుద్ధాత్మని మనం దుఃఖపెట్టకూడదండి. పరిశుద్ధాత్మని మనం సంతోష పెట్టాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను బట్టి ఆనందించాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను బట్టి గంతులు వేయాలి. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నీతో ఉండాలని కాంక్ష కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు నాకు నువ్వు పదే పదే కావాలని నిన్ను కోరుకునే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. చూడండి, పరిశుద్ధాత్ముడు నీ పాపాలను ఎప్పటికప్పుడు నీకు తెలియచేస్తూ ఉంటాడు. నీలో ఉన్న మలినాన్ని కడిగేస్తూ ఉంటాడు, నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు, నీకు కావలసినవన్నిటిని కూడా ఇస్తూ ఉంటాడు. అందుకే గమనించు, పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభు అని నువ్వు ప్రభువునాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సంపూర్ణంగా ఆయన పరిశుద్ధాత్మనిచ్చి నిన్ను మండిస్తాడు. పరిశుద్ధాత్మకి విరోధమైన క్రియలు చేయదు. ఎందుకనంటే ఈ భూలోకంలో యేసు ప్రభువుని దూషించిన క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మని దూషిస్తే క్షమాపణ లేదు. చాలామందికి అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మను మనం దూషించకూడదు, పరిశుద్ధాత్మకి విరోధంగా మనం లేవకూడదు, పరిశుద్ధాత్మకి ఇష్టం లేనటువంటి పనులు మనం చేయకూడదు. పరిశుద్ధాత్మను మనం కలిగి జీవిద్దాం. పరిశుద్ధాత్మ కొరకు మన హృదయాలను సమర్పించుకుందాం. ప్రభు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినాన మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మను నాయన ప్రభు ఎంతమంది అయితే కోరుకుంటున్నారో నా తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా చూడండి. పరిశుద్ధాత్మ వారి గుండెల్లో నింపబడాలి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మ వారికి సంపూర్ణంగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మనైన క్రియలు వారి జీవితాలలో వారు సమృద్ధిగా చూడడానికి సహాయం చేసి నడిపించు.
మీకు తోడైండి. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా వీక్షించి ఎంతో దైవ దీవెనలు పొందుకుంటున్నారని మేము నమ్ముచున్నాం. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. స్తోత్రాలు, మీ అందరికి నా వందనాలు. పోయిన శనివారం నేను కరోనా టీకా వేయించుకున్నాను. ఆ రోజున బాగానుండా. రెండో రోజు మళ్ళీ చర్చికి వచ్చాను. అయ్యారితో నేను చెప్పాను, అయ్యా నేను ఇంజక్షన్ వేయించుకున్నాను, అయ్యా ప్రార్థన చేయమని. ప్రార్థన చేసాడు. ఆ రోజు బాగానే ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొన్న మళ్ళీ అయ్యగారు వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేసారు. ఇద్దరు అమ్మగారు అయ్యగారు వచ్చి. నేను అంత కిందటి రోజు బాగా బాధపడ్డాను. 4-5 రోజులు అసలు లెక్కుండా పడి ఉన్నాను. ఎటు చూసినా నొప్పులు, ఎటు చూసినా కదలలేని బాధ, జ్వరం, అసలు తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయాలి కూడా తెత్తలేదు. ఏసయ్యా నీవే నా దిక్కు నాయన, నాకు ఎవరు లేరు ప్రభు. సమస్త భారం నీపై వేసానయ్యా. నన్ను మళ్ళీ వచ్చేవారు ప్రభు. ఈ సాక్షిగా నన్ను నిలబెట్టు ప్రభు. నీ చిత్తమైతే నాయన తీసుకో ప్రభు, లేకపోతే నన్ను నిలబెట్టయ్యాను. పడుకునే పాత్ర చేసుకున్నాను. అలాగే వాక్యం చదువుకుంటున్నాను. నాయన శక్తిని బట్టి ఆ రాత్రి అంతా నా ఎముకలన్నీ కడిగాడు. నాయన నాకు స్వస్తి ఇచ్చాడు దేవుడు. చిన్న సాక్షులు దేవుడు తీయించును కాక. ఆమేన్. ఆ రోజు పాస్టర్స్ మీటింగ్ జరిగింది. అయితే అన్నీ అనుకోకుండా వచ్చి సైడ్ కూర్చున్నాను. మా ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేయడానికి అన్నయ్య రేపు పిల్లలు పుట్టినరోజు అనేసి మాట్లాడుకున్న తర్వాత ఎప్పుడు వచ్చిన మామూలుగా అన్నయ్య వెళ్ళిపోతారు, అయితే రోజు ప్రార్థన చేస్తానమ్మా అనేసి అన్నారు. అయితే మేమిద్దరం ప్రార్థన చేయించుకున్నాం. దాని తర్వాత ఏం చేస్తామని మళ్ళీ తెల్లారి ఇంటి పని ఉంటుంది కుదరదు అనేసి నేను ఈయన పిల్లోడు బయటికి వెళ్ళామన్నమాట. వెళ్తే ఎప్పుడు పిల్లోడిని ముందు కూర్చోబెట్టుకుంటాడు ఈయన. అయితే ఆ రోజు మా ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టుకొని నేను 2 వైపు కూర్చునేదాన్ని 1 వైపు కూర్చున్నాము. వెళ్తా ఉండగా సిరీస్ దగ్గర వెళ్ళేటప్పటికి అక్కడ యూటర్న్ తీసుకుంటున్న ఇన్నోవా అన్నమాట పెద్దది. అది సడన్ గా వచ్చేసి గుద్దేసింది. గుద్దేయడంలోనే నేను గట్టిగా యాక్సెస్ కింద పడుతున్నాను. ఈయన ముందు పడిపోయి డోర్గా పడిపోయి ఈయన మీద పిల్లోడు ఎక్క వైపు వీపు మీద పడ్డాడు. వేరే వైపుకి పడకుండా రోడ్డు దగ్గర తగలకుండా ఆయన వీపు మీద పడ్డాడు. నేను ఒక వైపు పడిపోయాను. నాకేమో రోడ్డు దగ్గర నాకు తగిలేసి ఈయనకేమో పిల్లోడికైతే ఏ దెబ్బ తగలలేదు. దేవుడు ఆ రోజు మా పంటతో గొప్ప మేలు చేశారు. ఈయనకి తగిన పని వెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళు. మరి పాపం తగిన మేము ఎంత బాధపడాల్సి వచ్చింది. అటువంటిది అది పిల్లోడికైతే ఒక అసలు ఈయన కూడా పడలేదనమాట. ఏంటి ఎవరో ఆయన మీద పడేసినట్టుగా ఈయన వీపు మీద పడ్డాడు అనమాట. అట్లా దేవుడు ఆ రోజు మా పంట గొప్ప మేలు చేశారు. దేవుడు మనకి స్తోత్రాలు. చిన్న సాక్ష్యం దేవుడు